దేవుని నామమునకు స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? నెక్స్ట్ వీక్ అడుగుతాను ఇదే మాట, ఎందుకంటే తుఫాన్ ఉంది కదా, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా అయితే ప్రశాంతంగా బాగానే ఉందిగా. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదవండి ఎవరన్నా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభు, స్తోత్రాలు. యేసయ్యా, మరి మీ యొక్క పాటల ద్వారా తండ్రి ఇప్పుడు దాకా మళ్ళీ స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు. వాక్యం ద్వారా కూడా దేవా మీరే మాట్లాడండి, మాకు కావాల్సిన యొక్క ఆత్మీయ ఆహారాన్ని మీరే మాకు దయచేయమని ఆరాధన మొత్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసునామమున అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యం ఇక్కడ మీరు చదివితే దాన్ని జాగ్రత్తగా, అంటే నేను ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగులో అంటే అదే అర్థం వచ్చినా సరే కొద్దిగా కీవర్డ్స్ అంటారుగా, అంటే ముఖ్యమైన పదాలు సంథింగ్ అలాంటిది అనమాట. అది చదువుకుంటూ వచ్చేటప్పుడు కమ్ అన్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే నేను అలా చదువుకుంటూ వచ్చేటప్పుడు నాకు కొన్ని కీవర్డ్స్ అనమాట అట్రాక్టివ్గా అనిపించినాయి, అంటే ఆకర్షణీయంగా. ఆ యొక్క పదాన్ని పట్టుకొని నేను ఒక వాక్యాన్ని సిద్ధం చేసుకోవడము, అలా ప్రతిసారి అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇలానే కీర్తనలో చదివేటప్పుడు కోరాహు గురించి, కోరాహు కుమారులు ఈ కోరాహు కుమారులు ఎవరు, అసలు కోరాహు ఎవరు, ఎక్కడ ఉంటాడు ఆయన, ఎదుగుతే అక్కడికో వెళ్ళిద్ది అలా స్టోరీ. అలా ఒక్కొక్క కీవర్డ్ ఉంటుంది అనమాట, సంథింగ్ ఏదో ఒకటి మనకి. అలా ఈసారి నాకేంటంటే ఆ యొక్క అధ్యాయం ఆ వచ్చినాను కనుక మీరు జాగ్రత్తగా చదివితే, ఇందాక అన్నట్టు ట్విస్ట్ అన్నారు కదా, ఇది డైరెక్ట్ స్క్రిప్చర్ కాదు, అసలైన స్క్రిప్చర్ ఉంది. ఇది జస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్కి మాత్రమే. ఇది 4:16లో ఏంటంటే ఇంగ్లీష్లో చదివేటప్పుడు కమ్ అన్ టు ద గ్రేస్ ఆఫ్ థ్రోన్, అంటే సంథింగ్ అదే ప్రభువు యొక్క కనికరం, ఆయన యొక్క కనికరం దగ్గరికి ధైర్యంగా రండి అని చెప్పి మనకు అక్కడ ఉంటుంది. కమ్ అనే మాట ఉంటుంది, రండి అని. తెలుగులో మరి అచ్చ తెలుగు ఉన్నట్టు ఉంది అక్కడ, సింపుల్గా ఏంటంటే రండి అని. కానీ ఏ వాక్యం అయితే మనకు చెప్తుంది, ఏమని చెప్తుంది, నాకు దగ్గరికి రండి అని ఉంది, కానీ ఎలా రావాలి, ఏ పరంగా రావాలి, అసలు ఎవరిని రమ్మంటున్నారు, ఈ యొక్క రాజ్యము ఎలా, అసలు దాంట్లోకి ప్రవేశించడానికి అసలు ఎలా ఏంటి అన్నది మొత్తం కూడా ఏ వాక్యం అయితే మనకి రండి అని చెప్తుందో అదే వాక్యం కూడా మనకి ఒక స్పష్టత ఇస్తుందండి. కాకపోతే అది ఎక్కడ అంటే ప్రభు యొక్క జీవితంలోకి వెళ్ళాలి. అనగా ఆయన జీవితం ఎక్కడ, మలాకీలోనా నాహూం గ్రంథంలోనా? యేసు ప్రభువు చరిత్ర ఎక్కడ ఉంటుందండి? సువార్తల్లో, సింపుల్గా. ఓకే, మత్తయి గారిని ఒకలంటే మిగతా ముగ్గురు ఫీల్ అవుతారు మళ్ళీ. ఓకే, సువార్తల్లో. ఓకే, ఇప్పుడు సువార్తల్లోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10:13 వచనం చదవండి సార్. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. చాలండి. ఇక్కడ చదివితే ప్రభువు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటిది, మనకి హెబ్రీలో ఉన్నది ఏంటంటే ఒక ఇట్స్ లైక్ ఏ బిగ్ పిక్చర్, అంటే ఓవరాల్గా ఏంటన్నది మనకు ఒక క్లారిటీ అక్కడ హెబ్రీ పత్రికలో ఉంది. కానీ దాన్ని సింప్లిఫై చేసి, అంటే దాన్ని ఇంకా సింపుల్గా కుదించి సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రభువు అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆ చిన్న బిడ్డ దగ్గర నుంచి పాస్టర్ గారి దాకా ఇక్కడున్న మనమందరికి కూడా మనం ఏంటంటే లైక్ గోయింగ్ టు ద గాడ్, అంటే ప్రభు దగ్గరికి వెళ్ళటం అంటే వీ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ ద బైబుల్. అంటే బైబుల్ పట్ల చాలా మనం ఏదో పిహెచ్డీలు చేసి ఉండాలి సంథింగ్, లేదంటే మినిమం బైబిల్ ట్రైనింగ్ అయి ఉండాలి, లేదంటే సంథింగ్ ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం. కానీ ప్రభువు మనకి చాలా చిన్న ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ ఇస్తున్నాడు. అదేంటంటే అక్కడ ఒకసారి 13వ వచనం చదవండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని ఎవరి యొద్దకు? ప్రభు యొద్దకు, ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళ చిన్న పిల్లలని ముట్టాలని చెప్పి ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇక్కడ అంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ చైల్డ్ లైక్ హార్ట్, అంటే ఒక చిన్న పిల్లోడికి ఎలాంటి ఒక మనసు ఉంటుందో అలాంటి మనసుని మనం కలిగి ఉండాలండి. నేను అదే అంటున్నాను, నువ్వు పరలోకానికి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి యూ డోంట్ హ్యావ్ టు కంప్లీట్ ద హోల్ బైబుల్. అంటే నువ్వు ఏదో సార్ నేను బైబుల్ మొత్తం చదివేసి ఉన్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను, లేకపోతే ఏంటిది
రిపీటెడ్గా సంథింగ్ నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నానో లేదంటే నాకు బైబిల్ దాంట్లో పెద్ద స్కాలర్ నేను చెప్పుకుంటే ఈ కాదండి క్వాలిఫికేషన్స్ ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. ఆయన చేసే చాలా సింపుల్గా ఒక సింప్లిఫై చేసేది ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వంతో ఎవడైతే ఉంటాడో అలాంటోడే నా రాజ్యానికి వారసుడు అని చెప్పి చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాడు ప్రభు. పాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు ప్రతిసారి భలే పనిపోతుంది. అది చాలా అక్కడ మనం ఎట్టా అంటే మా ఎగ్జామ్ 100 మార్కులకైతే 90 మార్కులు వచ్చేదాకా కష్టంగా తెగ ప్రయత్నిస్తాం. కానీ ప్రభువు కోరుకుంటుందో పాస్ మార్క్స్. అలా అని చెప్పి రాకూడదని కాదు, కానీ మినిమం పాస్ మార్క్స్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 1/2 మార్కుతో 1 మార్కుతో పాస్ అయినోడు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాడు, 100కి 100 తెచ్చుకున్నాడు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాడు. ఇక్కడ ప్రభువు అడుగుతుంది ఏంటంటే నాకు అది చాలా అయ్యా, నాకు ఇంకేం వద్దు. అదే అంటున్నా సింప్లిఫై చేసి. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ ఆ చిన్న బిడ్డ దగ్గర నుండి ఇక్కడ బైబిల్ జ్ఞానంలో అతీతంగా లేదు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారి దాకా ఎవరినైనా సరే ప్రభు కోరుకుంటుంది చిన్నపిల్లలాగే, చిన్నపిల్ల మనస్తత్వంతోనే. పాస్టర్ గారు కాబట్టి అదేంటి నీకు స్పెషల్ సీట్ ఉంటుంది, చిన్న బిడ్డవు కాబట్టి నువ్వు జస్ట్ సంఘస్థుడు కాబట్టి నీకు ఓకే ఓ మూల పడేస్తా అదేంటి పరలోకంలో అని కాదండి. ఎవరికైనా సరే ఎలా రావాలంటే సింపుల్ క్వాలిఫికేషన్, బీ లైక్ ఏ చైల్డ్. ఒక అలాంటి మనస్తత్వం ఉండాలి. ఎందుకు మాట్లాడితే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం అంటే సింపుల్గా ఏంటి, ఇప్పుడు మన బుడ్డదే ఉంది, మన బుడ్డదాన్ని మనం జనరల్గా అంటే మదర్ ఎత్తుకుంటారు, ఫాదర్ ఎత్తుకుంటారు, పేరెంట్స్ ఎత్తుకుంటారు, సహజమే. వీళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా ఎత్తుకున్నప్పుడు కూడా అలవాటు ఉన్న పిల్లలు మామూలుగా వచ్చేస్తారు. అంటే జనరల్గా ఆ పిల్లలకి ఏం తెలుసా ఈ మా మదర్ లేదా మా ఫాదర్ లేదంటే వీళ్ళు స్ట్రేంజర్ అని బయట వాళ్ళు అని ఏం తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్నంత సేఫ్గా నన్ను బాగా ఎత్తుకొని మంచిగా అదేంటి ముద్దులాడుతూ అంటే ఆడుకుంటూ ఉంటే లైక్ అంటే ఒక హోప్ అనమాట. అంటే ఒక ఓకే నేను సేఫ్టీగా ఉన్నాను, వీళ్ళ యొక్క చేతుల్లో నేను బాగానే ఉన్నా కాబట్టి ఇట్స్ ఓకే ఫర్ మీ అంతే. ఆ పెద్దోళ్ళలాగా వీళ్ళు స్ట్రేంజర్స్ కాబట్టి వీళ్ళకి దూరంగా ఉండాలి లేకపోతే అదే అని ఏదేదో చూడరండి. దే విల్ ట్రస్ట్ వెరీ సింప్లీ, చాలా ఈజీగా ట్రస్ట్ చేస్తారు. ప్రభువు కూడా మన దగ్గర నుంచి కోరుకుంటుంది అదే, యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ లైక్ ఎ చైల్డ్. నువ్వు కూడా నన్ను చిన్న పిల్లల్లాగే ట్రస్ట్ చేయాలి. నేదంటున్నా ఇప్పుడు తండ్రి వెళ్ళి దానా అంటే ఇప్పుడు మన చెల్లిని ఒకేసారి అదేంటి అన్న చేతులకు అదే క్యాలిక్యులేషన్స్ ఆయన నేతదేంటి ఎగిరే ముందు ఫిజిక్స్ కెమిస్ట్రీ వేసి ఓకే ఒకవేళ ఎగిరేటప్పుడు నా కాలు జారితే నా మొహం పగిలిద్దేమో కింద ఇన్ని క్యాలిక్యులేషన్స్ కెమిస్ట్రీలు వాడదాం. ఓకే నా తండ్రి ఉన్నాను నన్ను ఎత్తుకోవడానికి, ఏమైనా నా పేరెంట్స్ నన్ను పట్టుకుంటారు. అలా ఈజీగా అంటే వితౌట్ ఏదో అన్నెసెసరీ లాజిక్స్ ఎతకకుండా కంప్లీట్ ట్రస్ట్ అనమాట. ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ అస్. ప్రభువు కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను అదే మన యొక్క అంటే ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు, ఇంకా చాలా జూనియర్ ఇంకా జాయిన్ కూడా వాళ్ళ స్కూల్లో అనమాట. అక్కడ నుంచి ఇక్కడ దాకా మోస్ట్ సీనియర్స్ వరకు ఎవరైనా సరే మీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో ఎన్ని రకాలుగా ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటారు. కానీ మనం అదే అంటున్నా కదా, ఈ లోకాన్ని విడిచెళ్ళే లోపు ప్రతిసారి పనిచేసే సింపుల్ ఫార్ములా బీ లైక్ ఎ చైల్డ్, బీ లైక్ ఎ చైల్డ్, దట్స్ ఆల్. అదే ఇంకా నాకు కొత్తగా నాకు ఇంకేం వద్దు నీ దగ్గర నుంచి అంటున్నాడు ప్రభు. నువ్వు మెతుషులలాగా హానోకుల్లాగా లేదంటే అమ్మో అసలు ఏది మరణాన్ని చూడకుండా తీసుకెళ్ళేంతటి విశ్వాసం నువ్వు చూపించక్కర్లని ఆయన సింపుల్గా ఉంటుంది నా దగ్గర. కాకపోతే ఒక ఇన్నోసెంట్ లాగా అంటే లైక్ ప్యూరిటీ, ఒక పూర్ణ హృదయంతో ఉండి ఒక చిన్నపిల్లలాగా అదే నేను కోరుకుంటున్నా. అదే ప్రభువు అంటున్నాడు అండి సింపుల్గా. కాబట్టి ది ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ హ్యావ్ ఏ చైల్డ్ లైక్ హార్ట్. ఒక చిన్న పిల్లలాంటి మనస్తత్వం నీకు ఉండాలి. అంటే లైక్ హంబుల్నెస్, తగ్గించుకోవటము లైక్ సింపుల్గా. ఓకే అది ఫస్ట్ థింగ్. ఇంకో రెండో విషయం చూస్తే 14వ వచనం, చాలా అండి. ఇక్కడ అంటే చదువుతారు కానీ అక్కడ సింపుల్గా ఏంటంటే ఆ యొక్క రోజుల్లో అంటే ఈ రోజుల్లో అయినా ఇప్పటికైనా సరే ఎగ్జాంపుల్ మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పెద్దలు మాట్లాడుకుంటున్నారండి బయట, అది పెద్ద వయసు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి కూడా ఏవో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఒక చిన్నపిల్లోడు వెళ్ళి సింపుల్గా వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చాడు అనుకోండి, ఒక్కడైనా తీసుకుంటాడా చెప్పండి? పక్కెళ్ళి ఆడుకోమ్మా అంటారు సింపుల్గా. ఏంటంటే చిన్నపిల్లోడు కాబట్టి ఒక జడ్జిమెంట్ జరిగిపోద్ది అక్కడ. సేమ్ ఇదే మొదటి శతాబ్దము యూదుల దగ్గర కూడా ఈ యొక్క అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట ఉంది 13వ వచనంలో, వాళ్ళు ప్రభు దగ్గరికి ముడతారని తీసుకొస్తున్నారని చెప్పి. అంటే
జనరల్గా ఈ యొక్క రబ్బీలు అంటారు కదా, అనగా గురువులు సింపుల్గా, ఇలాంటి గురువుల దగ్గరికి పాస్టర్ల దగ్గరికి ఈజీగా తీసుకురారు. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తేనో సంథింగ్ ఏదో తప్ప, మనలాగా ఇప్పుడంటే పాస్టర్ గారు మనల్ని పిలిపించి ప్రత్యేక ప్రార్థనలు చేయిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఇంత శస్త్రాలు లేవు. చిన్నపిల్లలు అంటేనే దూరం పెట్టేసేవాళ్ళు, ఏదో ఫార్మాలిటీగా కొన్నిసార్లు దూరం నుండి అలా పెట్టుకొని చూసుకుంటారు తప్ప ఇంకా దగ్గర తీసుకొచ్చేంత సీన్ ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే 14 వచ్చిన ఇప్పుడు కంప్లీట్గా చదవండి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానీయుడి, వారిని నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చాలండి. ఇక్కడ రెండో మాట ఏంటంటే కమ్ యాజ్ ఎ చిల్డ్రన్, చిన్న పిల్లల్లాగా రండి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చే ముందు నీకు అలాంటి ఒక మనసు ఉంటుందో మనం చెక్ చేసుకుందాం. సెకండ్ థింగ్ ఆయన అంటుంది ఏంటంటే నీకు గనక నిజంగా అలాంటి హృదయం ఉంటే ఆటోమేటికల్లీ యూ విల్ కమ్ అన్ టు క్రైస్ట్ విత్ యాజ్ ఎ చిల్డ్రన్. అంటే ఒక చిన్న పిల్లల్లాగే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు. ఓకే, అది చాలా సింపుల్, అదే అంటున్నా. కాకపోతే ఆ రోజుల్లో అక్కడ చాలా క్లియర్గా ఉన్న మాట ఏంటంటే పెద్దలారా మీరు చిన్నపిల్లల్లాగా ఉండండి అన్నాడు, కానీ చిన్నపిల్లలు మీరు పెద్దోళ్ళలాగా ఉండాలా. అంటే ఎలా ప్రభువు ఈజ్ బ్రేకింగ్ ద సోషల్ బ్యారియర్స్ అన్నమాట. అప్పుడు దాకున్న ఒక ఆనకట్టలు అంటారు చూసారు, అట్లాంటి వాటిని ప్రభు ఇరక్కొడుతున్నాడు. ఇదే సీన్ ఇంకో చోట జరిగింది. మీరు అలా తీసుకోవచ్చు, పబ్లిక్గా సింపుల్గా జరిగింది, లైక్ సోషల్ బ్యారియర్స్. అంటే అనగా అప్పుడు దాకున్న ఒక అంటే ప్రభువు నిజమేలే ఇక్కడికి వచ్చి ఆయన చాలా విధాలుగా ఎన్నో వాటిని మార్చాడు. ఇంకో విధంగా సింపుల్గా చెప్పుకోవాలంటే సమరయ స్త్రీ దగ్గర కూడా జరిగింది అదే. అప్పుడు దాకా యోధా సమరయ ఇంకా ఒక డివిజన్ పడిపోయింది, కానీ ప్రభువు ఆ డివిజన్ బ్రేక్ చేసాడు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది అదేనండి. పిల్లలంటే రబ్బీల దగ్గర రాకూడదు, గురువుల దగ్గరికి రాకూడదు. ఏదో వాళ్ళు వచ్చి చేయి తెలిస్తే తప్ప వీళ్ళ దగ్గరికి వచ్చి అలా చేయకూడదు. కానీ అదే పిల్లల్ని ప్రభు మధ్యలో పెట్టుకొని చెప్తున్నాడు, ఎక్కడున్నా మీరందరూ కూడా ఈ చిన్న పిల్లల్లాగే మారాలి. ఎందుకంటే ఈ చిన్న పిల్లలదే రాజ్యం అంటున్నాడు ప్రభు. మీరు ఈ పిల్లల్లాగా మారితే తప్ప మీరు ప్రభు రాజ్యంలోకి రానంటున్నారు ప్రభు. అంత సింపుల్ ఫార్ములా చెప్తున్నాడు. కాకపోతే నిజమేలా మనం పెద్ద ఎదిగే కొద్దీ ఈ లోక ఆచారాల్లోనూ అంటే లోక పనుల్లోనూ ఈలో ఎదిగేటప్పుడు మనకి ఆ అలవాట్లు ఈ అలవాట్లు లేకపోతే అలా ఇలా మొత్తం అంటే డిస్టర్బ్డ్ అయిపోయింది అంతా కూడా. సిస్టమ్ సరిగ్గా లేదు. దాన్ని ఎన్నిసార్లు ఫార్మాట్ కొట్టి మళ్ళీ నీట్గా చేద్దామన్నా సరే వైరస్ అట్ట పట్టేసింది. కానీ ప్రభువు అంటున్నాడు యూ హ్యావ్ టు కమ్ అగైన్ అని చెప్పి కొత్త కంప్యూటర్ కొనుక్కోమని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. అంటే దాన్ని నేను సిస్టమేటిక్గా చెప్తా, కంగారు పడకండి, మళ్ళీ అక్కడ ఇంకో డౌట్స్ వస్తాయి. ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే నీకు ఎప్పుడైతే ఈ యొక్క చిన్నపిల్లలు అంటే మనసు నీకు ఉందో ఆ మనసుతో నువ్వు చిన్నపిల్లలాగే ప్రభు దగ్గరికి రావాలి. అలా వస్తేనే అలాంటి వాళ్ళకి రాజ్యం అంటున్నాడు ప్రభువు. ఎందుకంటే జనరల్గా మీకు ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళు తగిలేదో తెలియదు, కానీ దే ఆర్ సో మెనీ పీపుల్, అంటే నాకు చాలామంది తగిలేరు అనమాట. దే ఆర్ డిస్టర్బ్డ్ మెంటల్లీ, ఏమంటారు మెంటల్గా మానసికంగా చాలా ఇబ్బంది పడిపోయి చాలా అంటే ప్రభు దగ్గరికి రావడానికి అంటే ఇలా ఉంటే ప్రభు అంగీకరించడేమో, ఇలా ఉంటే ప్రభు నేను హేట్ చేస్తాడేమో, ఇలా ఉంటే ఇదేంటి ఇది కరెక్ట్ కాదు, నాకు ఎలాలో తెలియట్లా ప్రభు దగ్గరికి. నేను మా పాస్టర్ గారిని అడిగాను, ఆయన అది చెప్తాడు ఇది చెప్తాడు ప్రార్థన చేసుకోమంటాడు, కానీ ఎంత చేసినా సరే నాకు సరిపోవటం లేదు. ఎలా చాలామంది ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు, కానీ వాళ్ళందరికీ చెప్తున్న చిన్న ఫార్ములా అదే. ఇప్పుడు చిన్నపెట్ట షెల్లిని ఉంది, ఇప్పుడు ఆడుకుంటూ సంథింగ్ ఏదో మురికి అయిపోయింది. ఇప్పుడు అదే అంటే నడిచే స్టేజ్ వచ్చినప్పుడు అలానే నడుచుకుంటా మమ్మీ దగ్గరికి డాడీ దగ్గరికి వెళ్ళేది, కానీ అమ్మో ఇలా ఉంటే ఇంకేమన్నా ఉందా అదేంటి నా పని అయిపోయిందని చెప్పి కాముగా ఉండదు. అంటే వెళ్తేనే క్లీన్ చేస్తారు కాబట్టి, వెళ్ళకుండా ఒకటే కూర్చొని మొత్తం క్లీన్ చేసుకుంటుందా? లేదు. చిల్డ్రన్ అట్లా ఆలోచించరండి. అదే అంటున్నాను, యూ డోంట్ హ్యావ్ టు థింక్ టూ మచ్. వాళ్ళు ఓవర్గా కాంప్లికేట్ చేసి ఆలోచించరు, సింపుల్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ద సెకండ్ థింగ్ ఏంటంటే కమ్ యాజ్ ఎ చిల్డ్రన్. కానీ మీ జీవితాలు అదే జనరల్గా మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్న టైంలోనే లేనిపోని అడ్డంకులు లేకపోతే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒకరిని మాకు తెలిసిన ఒక బ్రదర్ని అడిగితే నువ్వు ఎందుకు ఈ బైబిల్ చదవట్లేదని అని అడిగితే సింపుల్గా ఆయన అంటుంది ఏంటంటే ఐ ఫీల్ అన్వర్తి, చదవే ఆ యొక్క ఏంటది అర్హత కూడా నాకు లేదనిపిస్తుంది అంటూ ఉంటాడు. ఏంటంటే అంతలాగా డిస్ట్రాక్ట్ అయిపోయాడు అతను. దాన్ని ముట్టుకోవాలన్నా చదవాలన్నా సరే నేను ఏదో పెద్ద
పాపం చేసేస్తున్నాను అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అంటే నువ్వు ఏదేదో ఊహించేసుకుంటా ఉన్నారు. బట్ ప్రభు కోరుతుంది అదే, నువ్వు అట్టానే నా దగ్గరికి రా. ఇది అట్టా ఉందంటే హాస్పిటల్కి పోయి ఇదేంటి ట్రీట్మెంట్ చేయించుకోకుండా బయటే కూర్చొని వచ్చేసినట్టు ఉంటుంది, అర్థం లేకుండా. సేమ్ అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. కాబట్టి కమ్ యాజ్ ఏ చిల్డ్రన్, వాళ్ళు ఏం ఓవర్గా ఆలోచించరు, రావాలంటే వచ్చేస్తారు అంతే పిల్లలు. అలా మనం కూడా ఉండాలండి. కాబట్టి ఈ రెండు కనుక ఏది చిన్నపిల్లల యొక్క మనస్తత్వంతోనూ చిన్నపిల్లలాగా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ద థర్డ్ థింగ్ ఏంటంటే ఒకసారి 13వ వచనం చదివి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. ఇప్పుడు 15వ వచనం చదవండి. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్న చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. చాలా అండి. ద థర్డ్ థింగ్ ఏంటంటే నువ్వు ప్రభు దగ్గరికి అదే మనస్తత్వంతో చిన్నపిల్లలాగా ఓవర్గా ఆలోచించకుండా ప్రభు దగ్గరికి అని వస్తే, లెట్ జీసస్ టచ్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ యూ విల్ హ్యావ్ ఎ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ జరిగింది అదే. ఎలా అయితే నేను అదే అంటాను, మనకి అందరికీ తెలిసిన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయకుండా వదిలేస్తాను చూసావా, ఎలాంటి ఉపయోగం ఉండదు. అది నువ్వు రోజుగా సంవత్సరాలు పెట్టినా అలాంటి ఉపయోగం ఉండదు, అన్లెస్ ఎవడ ఆన్ చేస్తే తప్ప. ఓకే, నేను అందుకే పవర్ బ్యాంకులు పెట్టుకుంటూ ఉంటా. పెట్టినా దానికి స్విచ్లు ఉండవు కదా ఆన్ చేయడానికి, వైర్ పెట్టేస్తే దానికి అదే ఎక్కుతూ ఉంటుంది. ఎనీవే అది కాదు. కానీ ఇక్కడ మనం కూడా ఏంటంటే యాజ్ ఎ క్రిస్టియన్స్ ప్రభు దగ్గరికి వస్తాము, బట్ వి డోంట్ ఇదేంటి సమ్టైమ్స్ వీ ఫీల్ అన్వర్తి. ప్రభు దగ్గరికి వస్తాం కానీ అదేంటి పూర్తిగా ఆయనకి మనం అదే సమర్పణించుకోము, అంటే ఆయనకి సబ్మిట్ అవ్వము, ఇలానే ఉండిపోతాము. ఇప్పుడు ఆ గుంపులోనే తీసుకోండి, మనం కూడా చిన్నపిల్లల పొజిషన్లో ఉంటే ఎలా అంటే ఆ చిన్నపిల్లల్లాగా వంట మొగ్గం దూరం నుండి చూసి ఆ దగ్గరికి రానిద్దాం అంటున్నారు కదా అని చెప్పి అటు నుండి అంటే తిరిగి వెళ్ళిపోతాం. కానీ అక్కడ మీరు చదివితే శిష్యులు కూడా ఎందుకు తీసుకొచ్చారు ఏ పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకురాద్దని చెప్పి అడ్డుకున్నారు. అడ్డుకున్నా సరే అట్లా పట్టించుకోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. ఇక్కడ అదే అడుగుతున్నాడు ప్రభు మనందరిని కూడా, మీకు కూడా ఎలాంటి హీలింగ్స్ కావాలన్నా, అంటే అది మీ యొక్క పర్సనల్గా కావచ్చు, ఇంటర్నల్గా కావచ్చు, ఎలా అన్నా సరే మీకు సమస్యలు ఉన్న ప్రభు ఏదున్నా సరే మీరు నా దగ్గరికి రండి, నేను ముట్టి మీకు సొల్యూషన్ ఇస్తానంటున్నాడు ప్రభు. అదే మనతో ప్రభు అందరితో చెప్తున్నారు, నీకు ఎన్నున్నా సరే ఈ లోకాన్ని విడిచి వెళ్ళి చివరి శ్వాసలు అంటే చివరి యొక్క దశలో ఉన్నా సరే కమ్ యాజ్ ఎ చిల్డ్రన్ నా దగ్గరికి చిన్న పిల్లలాగే. ఎందుకంటే మీరు ఎప్పటికైనా సరే నా పిల్లలే. ప్రభు అదే అంటున్నాడు, యూ డోంట్ హ్యావ్ టు బి పిహెచ్డి స్కాలర్, నువ్వు ఏదో పెద్దోడు అది ఇది కాదు, జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ యాజ్ ఎ చిల్డ్రన్. చిన్న పిల్లలాగే నా దగ్గరికి రా, అదే మనస్తత్వంతో రా. ఎందుకంటే నువ్వు నా పిల్లలు కాబట్టి నువ్వు వస్తే నీకు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను దాన్ని నీకు సొల్యూషన్ ఇస్తా. అదే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే చైల్డ్ లాక్ హార్ట్ ఉండాలి. రెండోది ఏంటంటే అదే మనసుతో కమ్ యాజ్ ఎ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలాగే వెళ్ళాలి. మూడోది ఏంటంటే లెట్ జీసస్ టచ్ యూ అండ్ బ్లెస్ యూ. అక్కడ చేసింది అదే అని ప్రభు చివరిలో ఇస్తున్న మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పిల్లల్లాగే తవడుంటాడు ఆడు మాత్రమే నా రాజ్యానికి వారసుడు అంటున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ బైబుల్ నాలెడ్జ్ ఎంత ఉన్నదా, లేకపోతే అటెండెన్స్ ఎట్టా ఉందా, లేకపోతే ఇదని కాదు అండి. కానీ అలా అని చెప్పి రాకుండానే కాదు, మినిమం అన్న ఉండాలి. ఈ రోజుల్లో మరీ దారుణంగా ఉంటున్నారు కొంతమంది, మరీ కూడా కాకుండా. ఎనీవే అది వేరే విషయం. కానీ ఈ యొక్క 3 విషయాల్లో ద సింపుల్ ఫార్ములా ప్రభు చెప్తుంది ఏంటంటే బీ యాజ్ ఎ చిల్డ్రన్ అండ్ కమ్ యాజ్ ఎ చిల్డ్రన్. చిన్నపిల్లలాగా ఉండు, చిన్నపిల్లలాగే ప్రభు దగ్గరికి రండి, అదే చాలు. నాకు దాని మించి ఏమొద్దు, పాస్ మార్కులు తెచ్చుకోండి చాలు. ప్రభు చెప్తుంది అదే. వీటి విషయాల్లో మనం సరిగ్గా ఉండాలి అని కోరుకుంటూ నేను యొక్క వాక్యాన్ని కూడా నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క మీరు చెప్పిన యొక్క దేవా ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా దేవా మేము కొన్నిసార్లు నిజమే మా జీవితాల్లో మీ దగ్గరికి రావడానికి ప్రభు మేము కాంప్లికేటెడ్గా మేము చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మా పాపాలు కావచ్చు, లేదంటే మా యొక్క తప్పులు కావచ్చు, ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటాయి ప్రభు మీ దగ్గరికి రానివ్వకుండా. కానీ అలాంటి ఏం పట్టించుకోకుండా తండ్రి మరి మీ దగ్గరికి చిన్నపిల్లల మనస్తత్వంతో దేవా మరి మీ దగ్గరికి వచ్చే బిడ్డలుగాను అలానే మీ ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా మేము ఉంటాకి మాకు సాయం చేయండి. మాలో ఏదున్నా ప్రభు మీరు దాన్ని మీరు శుభ్రపరుస్తానని మీరే చెప్తున్నారు ప్రభు. కాబట్టి ఎవరి మాట వినకుండా దేవా మరి మీ దగ్గరికి వచ్చే బిడ్డలుగా మేము ఉంటాకి మాకు సాయం చేయండి. ఇక్కడ మనందరితో కూడా మీరు మాట్లాడడం ముందున్న కార్యక్రమాన్ని కూడా దాన్ని మీ చెల్లిగా అప్పగించుకుంటూ క్రీస్తు యేసునామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.